వెల్కమ్ టు కెడి మీడియా. దిస్ ఈస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే పెరుసు అనే మూవీ అయితే కనుక ఇది ఒక డార్క్ బ్లాక్ కామెడీలో ఉంటుంది. ఈ మూవీ అయితే ఇలాంగో రామ్ అనే అతను డైరెక్షన్ చేశాడు. అలాగే దీంట్లో వైభవ్ అండ్ సునీల్ రెడ్డి ఇద్దరు ఎవరు అంటే కనుక మనకు స్టార్ డైరెక్టర్ ఉన్నారు కదా తెలుగులో కోదండరామ్ రెడ్డి గారి సన్. వీళ్ళు తమిళ్లో ఎక్కువగా ట్రై చేస్తూ తమిళ్లోనే ఎక్కువ సెటిల్ అయిపోయాడు వైభవ్ కూడా. నిజంగా తెలుగు మూవీస్ అంతగా ఇంపాక్ట్ లేదు కానీ తమిళ్లో మాత్రం యాజ్ ఏ మంచి పొజిషన్లోనే యాజ్ గుడ్ కంటెంట్ ఉన్న మూవీస్ అయితే యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మూవీ కూడా ఇప్పుడు వచ్చిన దాంట్లో మంచి ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఈ టైప్ ఆఫ్ కూడా తీసుకుంటారా అది డార్క్ బ్లాక్ కామెడీలో అంటే, ఎందుకంటే ఇంటిల్లిపాది చూడలేరు. ఒకరు అయితే ఫన్ అయితే జనరేట్ అవుతుంది, ఒక ఎమోషనల్ అయితే ఉంటుంది. కానీ అందరికీ సజెస్ట్ చేస్తారు చూడమని, కానీ అందరూ కుటుంబంతో చూసేంత సినిమా కాదు. ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఒక చిన్న థీమ్ కాదు, అదే మెయిన్ థీమ్. ఎందుకంటే ఒక మనిషికి ఉన్న ఆర్గాను అది ఇంకా చెప్పేది కాదు, ఇది కాదు, అది అందరూ ఎక్స్‌ప్రెస్ చేయాల్సిందే, ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. కానీ కామిక్ టింట్ మాత్రం మూవీలో ఎక్కడికక్కడ ఒక కంటెంట్‌లో అంటే టైమింగ్‌లో వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఇంజెక్ట్ చేసిన కామెడీ కాకుండా సబ్జెక్ట్‌లో ఆ కామెడీ జనరేట్ అవుతూ మంచి ఫన్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ పరమానందం అనే అతను ఒక విలేజ్‌లో పెద్దాయనగా ఉంటాడు. మంచి రెస్పెక్టెడ్ పొజిషన్‌లో. అతను కొన్ని కారణాల వల్ల చనిపోతాడు. ఆ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న సీక్రెట్ ఏంటి? ఎందుకు అతని చావును దాచిపెట్టాలని వీళ్ళు ఇంటిల్లిపాది అనుకుంటారు. అలాగే ఇది లేడీస్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకు నిహారిక తెలుసు. తను ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇంటర్వ్యూస్, కామెడీ జనరేట్ చేస్తూ కొన్ని స్కిట్స్ లాగా మూవీకి ప్రమోషన్స్‌గా చేస్తూ ఉంటుంది. తను దీంట్లో హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే చాందిని అని ఒకతను, బాల సుబ్రహ్మణ్యం అనే అతను, అలాగే మనకు టీవీ ఉన్నారు కదా కామెడియను అతను, అలా ఆల్ కమెడియన్స్ ఉన్నారు. దాంతో పాటు ఇది ఒక చిన్న బడ్జెట్‌లోనే చేసిన సినిమా అండ్ కొంచెం స్లో నేరేషన్‌లో నడుస్తుంది. కానీ ఆ స్లో నేరేషన్ అనిపియకుండా వైభవ్ కూడా ఒక అవారగా తిరిగే ఒక కొడుకుగా ఉంటాడు. అలాగే పెద్ద కొడుకుగా మంచి బాధ్యతగా స్వామి ఒక టీచర్‌గా చేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళున్నప్పుడు ఇతను ఫాదర్ చనిపోయినప్పుడు ఆ చనిపోయే సిట్యుయేషన్‌లో ఏం జరిగింది? ఎందుకు వాళ్ళు ఎవరికీ తెలియకుండా దహనం చేయాలనుకున్నారు? లేదా అని ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో నిజంగా చాలా హిలీరియస్ ఫన్. ఇది సోలోగా ఎంజాయ్ చేస్తూ లేదా బాయ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, లేదా గర్ల్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇద్దరు కలిసి చూస్తూ అక్కడ కూడా ఏందంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని దాచిపెట్టడానికి లేడీస్ కూడా, ఎందుకంటే బయట పక్కింటి వాళ్ళు దీని గురించి ఏదో జరిగిపోతుంది అని వాళ్ళ ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ ఫన్ జనరేట్ చేసినాము. ఆ క్యారెక్టర్స్‌కు వీళ్ళు అది విషయం తెలియకుండా చేయడానికి ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టపడడంలో కూడా ఫన్ జనరేషన్. ఇలా చాలా విధాలుగా ఫైనల్‌గా ఎందుకంటే ఇక్కడ ఒక సొసైటీకి సంబంధించి అలాగే ఒక విధమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్‌కి సంబంధించి లాస్ట్ కంటెంట్ ఓరియెంటెడ్‌లో ఒక డిఫరెంట్ యాంగిల్ అనే, ఎందుకంటే ఇలాంగో రామ్ ఇది మనకు రీమేక్ మూవీ అనే తెలుస్తూ ఉంది. అండ్ ఈ మూవీ అయితే గనుక నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ప్లీజ్ ఎంజాయ్. అండ్ ఎందుకంటే డార్క్ కామెడీని ఇష్టపడే వాళ్ళకి మాత్రం మంచి ఫన్‌గా ఉంటుంది. మూవీ కూడా చాలా విధాలుగా హిలీరియస్ ఫన్ అనేది జనరేట్ అయింది. ప్లీజ్ వాచ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్.